చెప్పాడు. ఏ సీఎం ఆయన దగ్గర కూర్చొని చేపిస్తాడా, అట్లాంటి చెయ్యడు అన్నటువంటి ఆయన మాట్లాడిన మాట కూడా వైరల్ అవుతుంది కదా. కాబట్టి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక తప్పు జరిగింది. అది దాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చేసిన తప్పు. ఆ తప్పు కాస్త ఒప్పని చూపించడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మొదట్లో అయితే 100కి 90 మంది నమ్మారు, నో డౌట్ ఎట్ ఆల్. 100కి 90 మంది నమ్మారు. తర్వాత క్రమంగా శాంపుల్స్ తీసింది ఏళ్ల హయాంలోనే, వీళ్ళు తీసుకొచ్చిందే అని తేలినప్పుడు ఓ 10% 20% మంది తగ్గారు. అట్లాగే వీళ్ళు పంది కొవ్వు ఆవు కొవ్వు లేదు అని మొన్న నివేదికలు ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే 60-65% మంది నమ్మట్లేదు కల్తీది. అంటే పంది కొవ్వు లేవని అనుకుంటున్నారు, మిగతా కల్తీ ఉందని నమ్ముతున్నారు 50-60% మంది. దానికి వాళ్ళు హర్ట్ అవ్వట్లేదు, దానికి అదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తాడు అనుకోరు. దాంట్లో అదైనా తప్పని అంటారు బేసిక్గా, దానికి ఆల్టర్నేటివ్ ఎతకండి అంటారు. ఆ సెంటిమెంట్ మొదట 10% 90% మంది నుంచి ఇప్పుడు 60-65% నమ్మని పరిస్థితికి వచ్చింది. కాబట్టి అయ్యో మేము వేస్తున్న ఇంత పెద్ద అస్త్రం విఫలమైతే ఎట్లా అన్న ఉద్దేశంతో పదే దీన్ని ఇంకా లేదు. ఇప్పుడు మొదట జనసేన అంటే ఎవరికాడికి పాపభీతి ఉంటుంది కదండి. నేను చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి విషయంలో నా వరకైతే నాకు చాలా పాపభీతి ఉంది. ఎందుకంటే మనం తప్పు చేస్తే పొరపాటు తెలియక జరిగితే కూడా తప్పుని మన్నించు స్వామి అంటాం.